వెల్కమ్ టు VVW న్యూస్. తిరుమల పవిత్రతను కాపాడడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమవుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏకంగా దేవుడి భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఇంకా మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు. అంతా ఇంత ద్రోహం చేయటం కాదది. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ల ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం. ఏ ఒబరాయ్ హోటల్ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్లు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలని పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్లు టూరిజం వాళ్లు ఒబరాయ్ హోటల్కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగులో ఆ బదలాయింపును ఆమోదింపజేసి 13వ తారీఖున జీవో కూడా ఇష్యూ చేశారు. పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది ఎకరా 90 లక్షల విలువ చేస్తుంది అని మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళ అఫీషియల్ గా చెప్తున్నటువంటి మాట. ఈ రోజున టూరిజం వాళ్లకు టీటీడీ ఇచ్చినటువంటి స్థలం గజం 49,000 రూపాయలు మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం. అంటే ఎకరా 4,800 గజాలు చొప్పున ఎకరాకి 26,52,00,000 రూపాయలు. అంటే 20 ఎకరాలు 460 కోట్ల రూపాయలు. టూరిజం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ ల్యాండ్ ఖరీదు ప్రభుత్వ లెక్కల ప్రకారము 18 కోట్లు. ఈరోజు టీటీడీ స్థలాన్ని, దేవుడి స్థలాన్ని ఒబరాయికి ఇస్తున్నటువంటి దాని విలువ 460 కోట్ల రూపాయలు. ఆ 460 కోట్లు 26 కోట్ల రూపాయల లీజ్ డీడ్ మనీని మాఫీ చేసేశారు. అంతే కూడా కాకుండా పాత ధరల ప్రకారం అంటే ఆ ఎకరా 90 లక్షలకు 1% చొప్పున, ఆ 90 లక్షలకు ఎంతనో 90,000 రూపాయలు ప్రతి సంవత్సరము ఒబరాయి వాళ్లు కట్టాల. కానీ ఇప్పుడు ఎకరాకు 26 కోట్లు అంటే దాదాపు 1,17,00,000 కట్టాల. కానీ పాత ఏదైతే ఉన్నదో ఆ 90 లక్షల ఖరీదుకు ఎంత ఇస్తారో అంతే ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఎక్స్చేంజ్ కి సంబంధించి
దాదాపు 32,60,95,00,000 రూపాయలను కూడా మాఫీ చేసింది. టూరిజం నుంచి టీటీడీకి, టీటీడీ నుంచి టూరిజానికి. ఈ మొత్తం వ్యవహారాన్ని చేయటం మూలంగా ఎవరో ఒక సద్బ్రాహ్మణుడు, అత్యంత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి మహాపురుషుడెవరో 100 సంవత్సరాల క్రితం భగవంతుడికి ఇనాముగా ఇచ్చినటువంటి ఆ భూమి ఈ రోజున ఇలా ఒక ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లోకి మళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసేశారు. ఇది మార్కెట్ విలువ ప్రకారమే 466 కోట్లు సుమా. బహిరంగ మార్కెట్లో కనీసమంటే 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం. కోహినూరు వజ్రానికి ఏ రకంగా వెల కట్టలేమో టీటీడీ స్థలమైనటువంటి ఈ స్థలానికి కూడా అలా వెల కట్టలేము. ఇది అర్బన్ ల్యాండ్లో ఉన్నది, పాత స్థలము రూరల్ ఏరియాలో ఉన్నది. దాని రిజిస్ట్రేషన్ వాల్యూకి, దాని మార్కెట్ బహిరంగ మార్కెట్ విలువకి, దీని మార్కెట్ విలువకి హస్తిమ శకాంతపు తేడా ఉన్నది. ఎంత ఆశ్చర్య. హోటల్ వాళ్ళు ముంతాజ్ హోటల్స్ అనే పేరును మార్చినారు, సర్వా అనే పేరు మార్చినారు. అంటే శంకరయ్య సులేమానుగా మారినట్టుగా వాళ్ళు ముంతాజ్ హోటల్కు ఇంకొక పేరు పెట్టారు. పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారు. వాళ్ళ పేరు అది పెట్టిన తర్వాత